నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు దేశంలో పేదల కలలు నెరవేరుతాయి అనేందుకు తానే నిదర్శనమన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణ రాష్ట్రపతి ముర్ము ఎంపిక మన ప్రజాస్వామిక శక్తిని చాటి చెబుతోందన్న ప్రధాని మహనీయులు భవిష్యత్ తరాలకు ప్రేరణ ఇస్తూనే ఉంటారని వ్యాఖ్య చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్రం నాణ్యమైన విద్య అందించేందుకే వర్సిటీలకు ర్యాంకులు కేటాయిస్తున్నట్లు లోక్సభలో వెల్లడి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించానన్న గవర్నర్ తమిళసై రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తూనే ఉంటుందని వెల్లడి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు హరీష్ రావు ఆదేశం ఏజెన్సీ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచన ఇక వివరాలు భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నూతన రాష్ట్రపతితో ప్రమాణం చేయించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్న సందర్భంలోనే తాను ప్రమాణ స్వీకారం చేయడం పట్ల గర్వంగా ఉందని ముర్ము అన్నారు. అనంతరం పదవీకాలం ముగిసిన దేశ 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత పీఠంపై తొలి ఆదివాసీ మహిళ ఆసీనులయ్యారు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయ అధిపతులు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. मैं द्रौपदी मुर्मू ईश्वर की शपथ लेती हूँ कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगी तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण, संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी ప్రమాణ స్వీకారం అనంతరం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఓ ఆదివాసీ గ్రామంలో పుట్టిన తాను రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయమని అన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ హాల్ చప్పట్లతో మారుమ్రోగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎదుగుదలే రుజువు చేసిందని అన్నారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, 75 ఏళ్ల ఉత్సవాల వేళ దేశ అత్యున్నత పీఠానికి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. आज देश की सेनाओं को तथा देश के समस्त नागरिकों को कारगिल विजय दिवस की अग्रिम शुभकामनाएं देती हूँ. देवियों और स्वजन, मैंने अपनी जीवन यात्रा पूर्वी भारत में ओडिशा के एक छोटे से आदिवासी गांव से शुरू की थी. मैं जिस पृष्ठभूमि से आती हूँ वहाँ मेरे लिए प्रारंभिक शिक्षा प्राप्त करना भी एक स्वप्न जैसा ही था, लेकिन अनेक बाधाओं के बावजूद मेरा संकल्प दृढ़ रहा और मैं कॉलेज जाने वाली अपने गांव की पहली बेटी थी. धन्यवाद. जय हिंद.
లోక్సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల సమయం జరిగింది. దేశంలో నాణ్యమైన విద్య అందించేందుకు కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడంతో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ర్యాంకులు ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి తెలిపారు. అలాగే చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలు. Of 89-94. He said he's desperate to throw over 90 metres. That graphic's right. Could he have done that? ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను లోక్సభ అభినందించింది. లోక్సభ ప్రారంభం కాగానే ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా సభ దృష్టికి తీసుకువచ్చారు. దేశం గర్వించే విజయాన్ని అందుకున్న నీరజ్ చోప్రా యువతలో స్ఫూర్తి నింపారన్నారు. विश्व एथलेटिक्स चैंपियनशिप में किसी भारतीय एथलीट द्वारा जीता गया पहला रजत पदक है. इस जीत से पूरे देश में उत्साह तथा उमंग का वातावरण है. मैं अपनी ओर से तथा सदन की ओर से श्री नीरज चोपड़ा जी को उनकी उत्कृष्ट उपलब्धि के लिए हार्दिक बधाई देता हूं. मुझे पूर्ण विश्वास है कि श्री नीरज चोपड़ा जी की इस ऐतिहासिक उपलब्धि भारत के युवाओं के लिए अत्यंत प्रेरक सिद्ध होगी. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సంబంధిత కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిచ్చారు. ఐఐహెచ్లో 3 కోర్సులను తీసుకువచ్చామని, పీహెచ్డీ డిగ్రీలను అందిస్తున్నట్లు చెప్పారు. మీరట్ జిల్లాలోని హస్తినాపురం చారిత్రక ప్రదేశం అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. लेकिन 2020-21 से बजट घोषणा के बाद हमने इंडियन इंस्टीट्यूट ऑफ हेरिटेज की स्थापना की है. उसके तहत 3 तरह के कोर्सेज आयोजित किए जाते हैं. पहला, हिस्ट्री ऑफ आर्ट्स में कोर्सेज आयोजित किए जाते हैं, म्यूजियोलॉजी में कोर्सेज आयोजित किए जाते हैं, कंजर्वेशन में कोर्सेज आयोजित किए जाते हैं. ये सर्टिफिकेट कोर्स भी हैं, पीएचडी भी होती है, डिग्री भी इसमें दी जाती है. కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు అక్రిడేషన్ పద్ధతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానమిస్తూ, నాణ్యమైన గుణాత్మక విద్య అందించేందుకు కొత్త జాతీయ విద్యా పాలసీని తీసుకురావడం జరిగిందని, 2017లో సవరించి కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ఇస్తున్నట్లు చెప్పారు. The assessment was done based on the qualitative metrics, and in the 2017 the revised accreditation framework was made, and that is also the planning for giving all the institutions, colleges to have quality to develop their quality. కాగా పురావస్తు శాఖ కేంద్ర సలహా బోర్డులో 2 సభ్యుల ఎన్నికకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టగా లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. The members of the house to proceed to elect in a such manner as the speaker may direct. 2 members from among us to themselves to serve as a members of the Central Advisory Board of Archaeology, subject to the other provisions of the said resolution. श्री जी किशन रेड्डी जी द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ. కాగా లోక్సభలో చర్చలు జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకోవడం సరికాదని, విపక్షాల డిమాండ్ మేరకు చర్చకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించినా విపక్ష సభ్యులు కావాలనే సభను అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. मैं आग्रह करता हूं, जो स्पीकर साहब ने इस सदन में बोला है, स्पीकर साहब ने इस सदन में जो आदेश किया है उसका उल्लंघन हो रहा है. It is a clear violation of the honorable speaker's direction. I would urge you to take strict action against the people who are bringing the placards in the house. This is my request to you, sir. అనంతరం సభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. అనంతరం లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశం యొక్క ఆధునిక ఆసుపత్రుల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. ఆభార్. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల నుంచి కేవలం ఒకే సందేశం వస్తుంది. థ్యాంక్ యూ. భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ముక్త కంఠంతో అంటున్నారు ధన్యవాదాలు. ప్రగతితో వెలుగుతున్న గ్రామాలు కేవలం ఒకే ఒక్క మాట అంటున్నాయి.
धन्यवाद। देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है। ఈ కృతజ్ఞత మీకోసం సమయానికి మీ పన్నులు కడుతున్నందుకు దీని ద్వారా దేశంలో మెరుగైన భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 31 జూలై 2022 నాటికి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎవరి ఖాతాలు, వ్యక్తి లేక సంస్థలు ట్యాక్స్ ఆడిట్ కి బాధ్యులు కావో వాళ్ళు 31 జూలై 2022 నాటికి తమ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. మీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి www.incometax.gov.in లో లాగిన్ చేయండి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలపై చర్చించాలని తాము కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చర్చకు ప్రభుత్వం సిద్దంగానే ఉందని, విపక్షాలే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నందున ఆమె కోలుకొని వచ్చాక విపక్షం కోరుకున్న సవివరంగా వివరిస్తారన్నారు. పెట్రోల్ ధరలపై మాట్లాడుతున్న విపక్షాలు మీ రాష్ట్రాల్లో పెట్రోల్పై ఎంత ట్యాక్స్ తగ్గించారని ప్రశ్నించారు. माननीय वित्त मंत्री जी इस चर्चा में भाग ले, वो सदन की भावनाएं भी सुनना चाहती है। वित्त मंत्री इसमें पूरी गंभीरता से उसका जवाब दे सके। थैंक यू। ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠం అధిరోహించడం చరిత్రాత్మకమని రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన రాష్టపతి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్టపతి అయ్యారని, ఇది దేశం గర్వించదగిన అంశమని అన్నారు. తాను తెలంగాణ ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. ఈ దఫా పర్యటనలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ గ్యాప్పై తానిప్పుడేమీ వ్యాఖ్యానించనని చెప్పారు. వరద పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందని గవర్నర్ అన్నారు. Elevated into the great position of our Rashtrapati, this could happen only in India. A great democracy has been proved that a simple person who worked for the people with commitment, who served the people, whose primary interest was only to serve the people, could be elevated to such a position. And really very happy, and she is a role model for each and everyone, particularly the women who if work hard, whatever may be the challenges we face in the life. No, I don't want to comment on others because they would have guided their officers to help them. But according to me, the floods, particularly in the Bhadrachalam area where I have visited various times, and I have adopted some villages, and particularly the tribal population was affected. So hearing that, then I wanted to go. My visit definitely will give a moral support to them, and it will give a message to others also. When the first citizen itself moving towards the people, we also should move towards the people so that people should be benefited. That is no any politics, though, no any intention, no any motive. Only people service was there because now. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో 15వ రాష్టపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై అవకాశాన్ని బట్టి సంబంధిత కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉందని సీఎం కార్యాలయం తెలిపింది. 3 రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో బస చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలను కలిసి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. సీఎం కేసీఆర్ వెంట కొందరు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియా జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. మలేరియా, డెంగ్యూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.
నీళ్లు నిల్వ ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందని ప్రజలు తమ ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 5 ఏళ్ల క్రితం వర్షాలు తగ్గిన తర్వాత డెంగ్యూ జ్వరాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు కూడా మరి రాష్ట్రంలో అక్కడక్కడ డెంగ్యూ వ్యాధి లక్షణాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మరి ఈ రకంగా కొంత కరీంనగర్, కొంత ఖమ్మం, వివిధ జిల్లాల్లో డెంగ్యూ కేసెస్ అక్కడక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది. మలేరియా మన రాష్ట్రంలో చాలా తగ్గుముఖం పట్టింది. మలేరియా వ్యాధిని సక్సెస్ఫుల్ గా మనం అరికట్టగలిగాం. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మలేరియా వ్యాధి తగ్గుతూ వస్తుంది. బట్ అయినప్పటికీ ఈ సంవత్సరం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మలేరియా కేసెస్ గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ కేసులు మాత్రం ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో మలేరియా కేసెస్ ను కూడా గుర్తించడం జరిగింది. అందుకోసం ఈరోజు మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీంకు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఇబ్రహీం ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇబ్రహీం నమూనాలను సేకరించి పూణేలోని ఎన్ఐబీ ల్యాబ్కు పంపామని తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలం విదేశాల నుంచి వచ్చేవారి నుంచే కాకుండా స్థానికంగా ఉన్న వారిలోనూ లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించాలని సూచించారు. మంకీపాక్స్ పై ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా అనుమానాలుంటే 990202273224 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చన్నారు. అలాగే ఫోన్ చేయాలనుకునేవారు 04024651119 నెంబర్ను సంప్రదించవచ్చన్నారు. అతని శరీరం మీద కనబడితే డాక్టర్లు అతన్ని గుర్తించి మనము ముందుగానే జాగ్రత్త తీసుకున్నాం. మన రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రిలో టెస్టింగ్ సెంటర్ ను, ఫీవర్ హాస్పిటల్ ను నోడల్ హాస్పిటల్ గా కూడా మనం పెట్టుకోవడం జరిగింది. సో అతన్ని ఫీవర్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశాం. కేంద్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు ఈ వ్యక్తి ఇబ్రాహీం యొక్క ఈ టెస్టులను మరి పూణేకు పంపించడం జరిగింది. బట్ సైమల్టేనియస్ గా మన గాంధీలో కూడా మనం టెస్ట్ చేస్తా ఉన్నాం, పూణేకు కూడా పంపించాం. సో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అఫీషియల్ గా మనం ప్రభుత్వం తరఫున దాన్ని ప్రకటించడం జరుగుతుంది. బట్ దీనికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళలోనే ఇట్లాంటి వ్యాధి లక్షణాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. మన కేరళలో మొట్టమొదలు ఈ మంకీపాక్స్ ఉన్నటువంటి కేసెస్ మనం గుర్తించాం. బట్ మన రాష్ట్రంలో ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మరి ఇబ్రాహీం గారిని ఫీవర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ప్రజలు ఎవరు కూడా దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంకీపాక్స్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవకాశం ఉందన్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోకదని, పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే సోకే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శంకర్ చెప్పారు. రోగికి దగ్గరగా ఉన్న 6గురిని ఐసోలేషన్లో ఉంచామని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయని డాక్టర్ శంకర్ తెలిపారు. లేకున్నా కూడా ఎందుకు వస్తుందంటే, ఒకవేళ ఎవరైనా అతను ఇంటర్నేషనల్ ఎక్కడన్నా పోయి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పక్క నుండి, లేకుంటే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ తో కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్ప్రెడ్ అయింది అనుకోవచ్చు. డెఫినెట్ గా కొంతవరకు స్ప్రెడ్ అయ్యిండొచ్చు. దాని కొరకే ట్రేసింగ్ చేస్తున్నాం. ఒకవేళ కమ్యూనిటీలో స్ప్రెడ్ అయినా కూడా ప్రమాదకరమైన కోవిడ్ అంతా కాదు, కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నా కూడా ఇది హీల్ అవుతుంది. డెత్ ఏజెంట్ మనకు 1% నుంచి 3% అని ఉంది, కానీ ఇంతవరకు లేదు. ఒకవేళ మనకు ఆఫ్రికన్ కంట్రీస్ లో మాత్రం 3 to 7% డెత్ రేట్, మోర్టాలిటీ రేట్. దేశం యొక్క ఆధునిక ఆసుపత్రుల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. ఆభార్. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల నుంచి కేవలం ఒకే సందేశం వస్తుంది. థ్యాంక్ యూ. భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ముక్త కంఠంతో అంటున్నారు ధన్యవాదాలు. ప్రగతితో వెలుగుతున్న గ్రామాలు కేవలం ఒకే ఒక్క మాట అంటున్నాయి.
धन्यवाद। देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है। ఈ కృతజ్ఞత మీకోసం సమయానికి మీ పన్నులు కడుతున్నందుకు దీని ద్వారా దేశంలో మెరుగైన భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 31 జూలై 2022 నాటికి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎవరి ఖాతాలు, వ్యక్తి లేక సంస్థలు ట్యాక్స్ ఆడిట్ కి బాధ్యులు కావో వాళ్ళు 31 జూలై 2022 నాటికి తమ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. మీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి www.incometax.gov.in లో లాగిన్ చేయండి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. ఓ ఆదివాసీ బిడ్డ దేశ అత్యున్నత పీఠం అధిరోహించడం మన దేశ ప్రజాస్వామిక శక్తిని చాటి చెబుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దివంగత హర్మోహన్ సింగ్ యాదవ్ 10వ వర్ధంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని పూర్వ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు. సమాజానికి విశేష సేవలు చేసేవారు మరణించిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారన్నారు. భవిష్యత్ తరాలకు ప్రేరణ ఇస్తూనే ఉంటారన్నారు. గ్రామసభ నుంచి రాజ్యసభ వరకు ఎన్నో పదవులు అలంకరించిన హర్మోహన్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్కు ముఖ్యంగా కాన్పూర్ ప్రాంతానికి దిశానిర్దేశం చేశారని కితాబిచ్చారు. రైతులు, వెనుకబడిన తరగతులు, సమాజంలోని ఇతర వర్గాల కోసం దివంగత నేత చేసిన కృషి ఎనలేనిదన్నారు. हमारी नई राष्ट्रपति जी का शपथ ग्रहण हुआ है। आजादी के बाद पहली बार आदिवासी समाज से एक महिला राष्ट्रपति देश का नेतृत्व करने जा रही है। ये हमारे लोकतंत्र की ताकत का, हमारे सर्वसमावेशी विचार का जीता जागता उदाहरण है। चौधरी हरमोहन सिंह यादव जी ने अपना राजनीतिक जीवन ग्राम पंचायत से शुरू किया था। उन्होंने ग्राम सभा से राज्यसभा तक का सफर तय किया। वो प्रधान बने, विधान परिषद सदस्य बने, सांसद बने। हरमोहन सिंह जी की प्राथमिकता समाज ही रहा। उन्होंने समाज के लिए सक्षम नेतृत्व तैयार करने के लिए काम किया। उन्होंने युवाओं को आगे बढ़ाया, लोहिया जी के संकल्पों को आगे बढ़ाया। उनका फौलादी व्यक्तित्व हमने 1984 में भी देखा था। हरमोहन सिंह यादव जी ने न केवल सिख संहार के खिलाफ राजनीतिक स्टैंड लिया, बल्कि सिख भाई बहनों की रक्षा के लिए वो सामने आकर के लड़े। एक राजनीतिक पार्टी का दायित्व है कि दल का विरोध, व्यक्ति का विरोध देश के विरोध में न बदलें। विचारधाराओं का अपना स्थान है और होना भी चाहिए। राजनीतिक महत्वाकांक्षाएं तो हो सकती है, लेकिन మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడమే కాకుండా వారికి ప్రభుత్వం తరపున పనులు ఇప్పించి వారి ఆర్థిక అభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అనేక మంది మహిళలు పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుడుతూ జీవనోపాధి పొందుతున్నారు. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామీణాభివృద్ది శాఖ అధికారుల చేయూతతో పెద్దపల్లి జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో దాదాపు 9,000 మహిళా సంఘాలు ఉండగా అందులో 1,00,000 వరకు మహిళలు సభ్యులుగా ఉన్నారు. బ్యాంకుల ద్వారా 440 కోట్లు మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. గత సంవత్సరం 340 కోట్లు ఇప్పించి వారు వ్యాపారాలు స్థాపించేందుకు కృషి చేశారు. జిల్లాలో 445 గ్రామ సమైక్య సంఘాలు ఉండగా ప్రతి గ్రామ సమైక్య సంఘంలో కనీసం 10 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారు కుటీర పరిశ్రమలు స్థాపించుకుని కార్యకలాపాలు చేసే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం 2,500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు.
ఈ సంవత్సరం కూడా 2500 మహిళలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే పని అప్పగించారు. దీనివలన చాలా మందికి జీవనోపాధి లభించిందని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. ఈసారి కూడా 9 సంఘాలకి 440 కోట్లు ఇవ్వాలని చెప్పేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసి బ్యాంక్స్ నుంచి మనం ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మరి వీళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు చేసే దిశలో కూడా ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య మనకి ప్రభుత్వం ద్వారా ఈ పాఠశాలలకు అంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కూడా ఈ కార్యక్రమం కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. వారు ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. స్టిచ్చింగ్ చేసినాక ఆ యూనిఫామ్స్ని సంబంధిత ఎంఈఓల ద్వారా పిల్లలకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం కమాన్పూర్ గ్రామంలో అదివరహ టైలర్స్ కో ఆపరేటివ్ సొసైటీ మహిళా సమైక్య సంఘం ప్రారంభించుకుని 22 మంది మహిళలు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే పీఎంఈజీపీ కింద 20 లక్షల లోన్ తీసుకుని కుట్టు మిషన్లు తీసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది మహిళలు ఇంటి వద్దనే దుస్తులను కుట్టి అధికారులకు అందజేస్తున్నారు. తమ సంఘానికి 5000 దుస్తులు కుట్టడానికి ఆర్డర్ రావడంతో మేమంతా కలిసి కుడుతున్నట్లు ఈ సొసైటీ కార్యదర్శి పద్మ తెలిపారు. మేము 22 మంది మహిళలము ఇతర గ్రామాల నుంచి వచ్చి ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో మేము అన్ని స్కూళ్ళకు సంబంధించిన ప్రైవేట్ యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్సే కాకుండా మేము ఇతర అంటే బ్లౌజులు, డ్రెస్సెస్, చుడిదార్స్ ఇవన్నీ కుట్టగలుగుతున్నాము. రామగిరి కమాన్పూర్ మండలం నుంచి వెళ్ళి 5000 డ్రెస్సులు కుట్టమని మాకు ఆర్డర్ ఇచ్చారు. ఓకే, మాకు ఇప్పటి వరకు అయితే మా లోన్ తీర్చుకోగలిగిన ఇంకో 2,50,000 అయితే టోటల్గా మేము 20 లక్షల లోను కంప్లీట్ చేసుకున్నట్టే. హోల్సేల్గా ఒకేసారి పెద్ద మొత్తంలో బట్ట తీసుకుని ఆర్డర్లకు అనుగుణంగా కుట్టి ఇస్తున్నట్లు మల్లేశ్వరి చెప్పారు. పాఠశాల విద్యార్థుల డ్రెస్సులతో పాటు ప్రైవేట్గా వచ్చిన ఆర్డర్లను కూడా కుట్టి తమ కాళ్లపై తాము నిలబడుతున్నామన్నారు. వివిధ సంఘాల నుండి మహిళలం కలిసి యూనిట్ శ్రీ ఆదివరహ టైలరింగ్ యూనిట్ ఏర్పరచుకున్నాము. ఇందులో నుండి 11 మందిని రోజు 25 డ్రెస్సులు కుట్టగలుగుతున్నాము. దానివల్ల మాకు పోయిన ఇయర్ కంటే ఈ సంవత్సరం ఆర్థిక లాభం వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వీరికి లబ్ధి చేకూరుస్తున్నాయి. తమ కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్దంగా కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరుద్యోగ యువతకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితబోధ చేశారు. పోలీసు ఉద్యోగాలు, గ్రూప్స్ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు 3 నెలలకు పైగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఫ్రీ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు చెందిన యువతకు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు రావాలనే ఆకాంక్షతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు దీటుగా స్థానికంగానే అన్ని వసతులతో కూడిన ఉచిత శిక్షణ ఇప్పించామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. జైనత్, పిప్పలగావ్, లక్ష్మీపూర్, దీపాయిగూడ, కరంజీ, ఉమ్రీ గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజా శ్రేయస్సుకు ప్రధాని చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జైనత్లో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అవినీతి రహిత మోదీ పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి దీపికారెడ్డి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపికారెడ్డి ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. కూచిపూడి నాట్య కళాకారిణిగా దీపికారెడ్డి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2017లో నేషనల్ సంగీత నాటక అకాడమీ అవార్డును అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2016లో తెలంగాణ స్టేట్ అవార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు.
1965లో జన్మించిన దీపికారెడ్డి నాటకరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం దీపికారెడ్డి కూచిపూడి నృత్య కళాకారిణిగా, కోరియోగ్రాఫర్గా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఏర్గట్ల మండలం దోంచెంత గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక మీటలు పేరుకుపోవడాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరగా పంట నష్టం, వరద నష్టం అంచనా వేయాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, బాధిత రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సెంట్రల్ కమిటీ అధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ప్లాస్టిక్ చేస్తున్న హాని అంతా ఇంత కాదు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు కూడా తక్కువేం కాదు. ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి ఆదర్శంగా నిలుస్తోంది. ఇల్లందు మున్సిపాలిటీ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్న తీరుతెన్నులపై మరిన్ని వివరాలు. ప్లాస్టిక్ జీవితంలో భాగమైపోయింది. ప్లాస్టిక్ వాడకుండా రోజు గడవడం కష్టమైపోయింది. దీంతో హానికరమే అయినా ప్లాస్టిక్ వాడక తప్పడం లేదు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైనవి అందుబాటులోకి వస్తే తప్ప ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించలేం. అందుకే ఎన్నో సంస్థలు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించుకోవడానికి ముందే దానికి ప్రత్యామ్నాయంగా వినియోగించే వాటిపై దృష్టి సారించింది. మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సమాఖ్యలు, గృహిణులు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పేపర్ కవర్స్, పేపర్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఉపాధితో పాటు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాన్ని కూడా అడ్డుకోగలుగుతున్నామని చెబుతున్నారు. తాము చేసుకునే రోజువారీ పనులు చేసుకుంటూనే మిగతా ఖాళీ సమయాల్లో పేపర్ కవర్స్ తయారు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నామని చెబుతున్నారు. అలానే నేను ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అంటే నివారణ కోసం ఎప్పుడైతే అది అమల్లో వచ్చిందో అప్పటి నుంచి నేను మొదలేసిన పేపర్ కవర్లు, దాని ద్వారా నేను ఉపాధి పొందడమే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని పేపర్ కవర్లు వాడండి, జూట్ బ్యాగులు, ఇలా చేతి సంచులు వాడమని చెప్తున్నా. గృహిణి సులోచన మాట్లాడుతూ మెప్మా సహకారంతో స్టీల్ ప్లేట్స్, గ్లాసులు కొనుగోలు చేశానని, ఫంక్షన్లకు, వివిధ కార్యక్రమాలకు వాటిని అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నానని చెప్పారు. ప్లాస్టిక్ నివారణలో ప్రత్యామ్నాయంగా ఈ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఒకప్పుడు ఇవే వాడకం ఉండేదండి. దాంట్లో భాగంగానే ఈ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు రెంట్కి ఇవ్వాలని ఒక ఆలోచనతో మున్సిపల్ కమిషనర్ గారి ప్రోత్సాహంతో, మెప్మా వాళ్ళ సహకారంతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశానండి. బిజినెస్ చాలా బాగుందండి. ఇప్పటి వరకైతే మంచిగానే పోతున్నాయి. మున్సిపల్ కమిషనర్ అంకుశావల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తమ మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధంపై వివిధ అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు ఉపాధి లభించేలా వారితో పేపర్ ప్లేట్ల తయారీ, పేపర్ కవర్ల తయారీని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, పట్టణ ప్రజలకు ఈ ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి అవగాహనను కల్పించడం జరిగింది. తద్వారా ప్లాస్టిక్ నివారణలో ఇంకా పట్టణ వ్యాపారస్తులకు అందరికీ కూడా, పట్టణ ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఇండస్ట్రీని దీన్ని స్థాపించి వారికి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో మా మెప్మా వారి సహకారంతో ఉన్నటువంటి వారికి మేము వివిధ రకాలైనటువంటి వర్క్షాపులను కండక్ట్ చేసి తద్వారా ఈ యొక్క స్టీల్ ప్లేటు, స్టీల్ బ్యాంకింగ్ మరియు పేపర్ ప్లేట్స్ తయారీ, పేపర్ బ్యాగ్ తయారీలను ప్రథమంగా మేము ఇంట్రడ్యూస్ చేస్తూ తద్వారా వచ్చేటువంటి దానితో మా యొక్క మహిళలు కూడా వారి యొక్క లాభాన్ని కూడా గడించడం జరుగుతుంది. దీని ద్వారా 2 years అవుతుంది పేపర్ ప్లేట్స్ బిజినెస్ స్టార్ట్ చేసి. అంత మునుపు నాకు షాప్ ఉంది. నేను 2003లో మా పొదుపు ద్వారా లోన్ తీసుకొని షాప్ రన్ చేసుకున్నా. దాని ద్వారా మంచి ఆదాయం వచ్చింది. వాటర్ ప్రూఫ్ పేపర్ ప్లేట్స్ బిజినెస్ స్టార్ట్ చేశా. ఇప్పుడు మళ్ళీ రన్ చేసుకుంటున్నా. ప్లాస్టిక్ నిర్మూలన కావాలని నేను మళ్ళీ ఇది పేపర్లో కవర్ లేని ప్లేట్స్ తయారీకి సిద్ధమవుతున్నా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ,
ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశంలో పేదల కలలు నెరవేరుతాయి అనేందుకు తానే నిదర్శనమన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణ. రాష్ట్రపతి ముర్ము ఎంపిక మన ప్రజాస్వామిక శక్తిని చాటి చెబుతోందన్న ప్రధాని, మహనీయులు భవిష్యత్ తరాలకు ప్రేరణ ఇస్తూనే ఉంటారని వ్యాఖ్య. చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్రం, నాణ్యమైన విద్య అందించేందుకే వర్సిటీలకు ర్యాంకులు కేటాయిస్తున్నట్లు లోక్సభలో వెల్లడి. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించానన్న గవర్నర్ తమిళసై, రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తూనే ఉంటుందని వెల్లడి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు హరీష్ రావు ఆదేశం, ఏజెన్సీ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచన.